ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూలై 12వ తేదీ ఆదివారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నుంచి జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ రోజు పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం తెల్లవారుజామున 2:07 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:51 ఈ రోజు తిథి త్రయోదశి రాత్రి 10:28 వరకు ఉంది. తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. నక్షత్రం రోహిణి నక్షత్రం ఉదయం 8:29 వరకు ఉంది. తదుపరి మృగశిర ప్రారంభమవుతుంది. యోగం శూలము తెల్లవారుజామున 3:50 వరకు ఉంటుంది. కరణం గరజి మధ్యాహ్నం 12:19 వరకు ఉంది. తదుపరి పణజి రాత్రి 10:30 వరకు ఉంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంది. గుళికా కాలం మధ్యాహ్నం 3:36 నుండి 5:13 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంది. వర్జము మధ్యాహ్నం 1:26 నుండి 2:51 వరకు ఉంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు ఉంది. అమృతకాలం సాయంత్రం 5:36 నుండి 7:02 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు ఉంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు కూడా ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. నీలోని తప్పులను నీలోని తెలివి తక్కువ పనులను ఎత్తి చూపేవాడే నీ నిజమైన స్నేహితుడు. నీ తప్పుల్ని తెలియచేస్తున్నందుకు గాను నీ శత్రువుని తప్పకుండా ప్రేమించాలి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.